తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రీడా మైదానంలో జరిగే సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ వ్యవస్థాపకులు ముఖ్య కార్యనిర్వహణాధికారి జేమ్స్ వాట్ కొమ్ము ఆవిష్కరించారు. టోర్నీలో పాల్గొంటున్న 12 టీంల కెప్టెన్లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక షెల్టాన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేమ్స్ వాట్ కొమ్ముతో పాటు ప్రముఖ సినీ కమెడియన్ భద్రం, డాక్టర్ శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ తోట దుర్గాప్రసాద్ మాట్లాడారు. గత ఏడాది 14 టీములతో క్రికెట్ లీగ్ నిర్వహించగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ ఏడాది 12 ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు చెందిన 12 టీంలు బరిలోకి దిగుతున్నాయని, ప్రతి శనివారం, ఆదివారం రోజుకి 2 మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు దుర్గాప్రసాద్ చాలా కష్టపడ్డారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫిట్నెస్ కాపాడుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తామన్నారు. క్రికెట్ క్రీడాకారులకు చాలా నేర్పుతుందని, ఓటమి, గెలుపు నుంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చన్నారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ శనివారం, ఆదివారం రోజుకి 2 మ్యాచ్ల చొప్పున నిర్వహించి ఆగస్టులో ఫైనల్ జరిగేలా షెడ్యూల్ వేశామన్నారు. తనకు సహకరిస్తున్న జేమ్స్ వాట్ తదితర సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. సాటర్డే, సండేనే జరుగుతాయండి. ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 12 టీంలో కూడా ఎంప్లాయీస్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు కాబట్టి మేము సాటర్డే ఈ యొక్క మ్యాచెస్ పెట్టడం జరిగింది. సాటర్డే, సండే, సాటర్డే 2 మ్యాచెస్, సండే 2 మ్యాచెస్ ఉంటాయి. ఈ విధంగా మీకు వర్షం వచ్చినప్పుడు తప్పితే ఇది కంటిన్యూస్గా జరగడానికి ప్లాన్ చేశారు మన ఆర్గనైజర్ ప్రసాద్ గారు. ఎస్పీ గ్రౌండ్స్లో ఈ యొక్క మ్యాచెస్ జరగబోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ విల్ బి లైవ్ స్ట్రీమ్డ్ సో దట్ ప్రజలు వాళ్ళని వీక్షించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే మనం ఆగస్టులో దీని ఫైనల్స్ ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఆగస్టులో కూడా మన భద్రం లాంటి ప్రముఖులు, మరి రాజమండ్రి ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. అప్పుడే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది సీజన్, ఇలాగ మనకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకేమన్నా ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఆర్గనైజర్ తోట ప్రసాద్ గారు ఇస్తారు. ఉంది బట్ విల్ డిసైడ్. ఎందుకంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి ప్రైజ్ మనీ బాగుంటుంది. చాలా యాక్ట్ మేము చెప్తామండి, విల్ అనౌన్స్ ఇట్. రాజమండ్రిలో అవడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టంగా వస్తుంది సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, అదొక వ్యాపారంలో అయిపోయింది. వ్యాపారంలో ఎప్పుడైతే మారిందో, మనకి సపోజ్ మనకి ఒక సెల్ ఫోన్ పోయింది అనుకున్నాం, సెల్ ఫోన్ పోయిందంటే సెల్ ఫోన్ దగ్గర రిపేర్కి వెళ్తాం. రిపేర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మనం నమ్మాలి. ఆ సెల్ ఫోన్లో మదర్ బోర్డు ఉందంటారు, మనకి ఏం తెలుసు మదర్ బోర్డ్ సెల్ ఫోన్. క్రికెట్ టోర్నమెంట్ కూడా నాకు చెప్పారనమాట, దీనికి ఒక క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసేవాడి అని చెప్పి. క్రికెట్ అనేది మన అందరూ చిన్నప్పటి నుంచి మనం ఆడుతున్న ఆటే. ఆటలా చూస్తే ఒక విధంగా ఉంటుంది, దాని దృక్పథం లోపల మనకు చాలా నేర్పుద్ది ఆట. గెలిపోవటములు అంటే గెలిచినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓడిపోయినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓటమి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఆ ఓటమిని గెలుపుగా ఎలా మారుస్తాం అన్నది లోపల. క్రికెట్ గేమ్ అయినా సరే అది జీవితంలో చాలా ఉపయోగపడే గేమ్. అది అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే చాలా నేర్పుతుంది.